హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్రెషన్ అండ్ హ్యాస్ కీవర్డ్ పైన వర్క్ చేయబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు ది ఇంప్లిమెంటేషన్ పార్ట్, మనం ఒక చిన్న డెమో చూద్దాం. అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏంది, హ్యాస్ అంటే ఏంది, ఎందుకు వాడతామని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్ us see the expression topic in the SQL. ఎక్స్ప్రెషన్, అసలు ఎక్స్ప్రెషన్ అంటే ఏందో చూద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే విచ్ పర్ఫార్మ్స్ ద టూ ఆపరెంట్స్ ఆపరేషన్. అంటే ఏంటంటే మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అనేది ఒక ఎక్స్ప్రెషన్. మనం టూ ఆపరెంట్స్, ఇవి ఆపరెంట్స్ అండ్ ఇది ఆపరేషన్ కదా, అంటే ఆపరేటర్. సో ఈ టూ ఆపరెంట్ తీసుకొని మనం ఏదైనా స్పెసిఫిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే దాన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. అసలు ఈ ఎక్స్ప్రెషన్ దేనికోసం యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది అనుకున్నాం. దాంట్లో మనకు కంపల్సరీ శాలరీ అనే కాలం ఉంది. మనకి ఆ టేబుల్లో మంత్లీ శాలరీ ఉంది, కానీ మనకి ఓవరాల్ మాన్యువల్ ఇయర్ శాలరీ కావాలి. సో అట్లాంటప్పుడు మనము ఎక్స్ప్రెషన్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలియాస్. అలియాస్ అనేది ఆల్టర్నేటివ్ నేమ్. అంటే మనము ఒక కాలం నేమ్ కి ఆల్టర్నేటివ్ నేమ్ ఇచ్చేది అలియాస్. ఇది దీనికి మెయిన్ ఏంటంటే విత్ ఆర్ వితౌట్ హ్యాస్ కీవర్డ్ ఇలా కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక టేబుల్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఐడి, నేమ్ అండ్ శాలరీ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనము ఓన్లీ ఎంప్లాయీ నేమ్ ని డేటాని రిట్రీవ్ చేయాలి ఎంప్లాయీ టేబుల్ నుంచి. సో ఏం రాస్తాం? సెలెక్ట్ నేమ్ అని ఉంది, కానీ మనకు స్పెసిఫిక్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉంది. సో అలాంటప్పుడు హ్యాజ్ ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఈఎంపి. సో ఈ సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఎంప్లాయీ నేమ్స్ వస్తాయి, కానీ అవుట్పుట్ లో మనకి ఇక్కడ హ్యాస్ లో రాసిన నేమ్ ఉంటుంది చూసిండ్రా, ఎంప్లాయీ నేమ్ అని. సో ఈ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇది హ్యాస్ కీవర్డ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ టూ కాన్సెప్ట్స్ గురించి మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూసేద్దాం. సో ఇప్పుడు మనము ఎక్స్ప్రెషన్ అండ్ హ్యాస్ అనే కీవర్డ్ కి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎంప్లాయీకి యాన్యువల్ శాలరీ అనేది ఎంత, అంత టేబుల్లో అందరి ఎంప్లాయీస్ కి యాన్యువల్ శాలరీ ఎంతో కనుక్కుందాం. సరే కనుక్కుందాం. ఫస్ట్ డేటాను రిట్రీవ్ చేయడానికి ఏంది? సెలెక్ట్ కదా, సెలెక్ట్ ఈ నేమ్ కామా యాన్యువల్ సాలరీ ఫ్రమ్ ఈఎంపి సెమీకోలన్. ఇది చూద్దాం. సో మనకి డేటా అనేది అవుట్పుట్ అనేది వస్తుంది, ఎందుకంటే యాన్యువల్ శాలరీ అనే కాలం అనేది మనకు లేదు. యాన్యువల్ శాలరీ మనకు మంత్లీ శాలరీ మాత్రమే ఉంది. యాన్యువల్ శాలరీ అంటే ఏంది? ఇంటూ 12 కదా. సో మంత్లీ శాలరీ మనం ఏం చేద్దాం అంటే ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ వాడాం. సెలెక్ట్ ఈ నేమ్ కామా శాలరీకి శాల్ అని వచ్చింది కదా, శాల్ ఇంటూ 12 ఫ్రమ్ ఈఎంపి. సో ఇప్పుడు మనము సెలెక్ట్ నేమ్ శాల్ ఇంటూ 12 ఫ్రమ్ ఈఎంపి చూద్దాం. సో ఇప్పుడు మనకి శాల్ ఇంటూ 12 అనేది డేటా అనేది వచ్చింది. చూసారు కదా, మనం ఇక్కడ శాల్ ఇంటూ 12 అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ టర్మ్ శాలరీ అంటే ఏంది? 6 months కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి? సెలెక్ట్ నేమ్ కామా శాల్ ఇంటూ 6 ఫ్రమ్ ఈఎంపి. సో చూడండి, డేటా అనేది ఏకి 6000. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఒకసారి డేటా అనేది ఒరిజినల్ డేటాని రిట్రీవ్ చేసి ట్రై చేయండి. సెలెక్ట్ ఈఎంపి. సో చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు
ఓన్లీ మనకి ఏకి 1000 అంటే ప్రీవియస్ అవుట్పుట్ లో 6000 ఉంది అంటే క్వార్టర్ సాలరీ, ఐ మీన్ దీని శాలరీ కదా. సో మిడ్ టర్మ్ శాలరీకి ఇంటూ 6 కదా, సో మనకి 6000 కరెక్ట్ గానే వచ్చింది. సో ఇప్పుడు మనం క్వార్టర్లీ శాలరీ అంటే ఏంది, 3 మంత్స్ శాలరీ. మీరు ఒక విషయం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి, ఈ క్వార్టర్ శాలరీ, యాన్యువల్ శాలరీ, మిడ్ టర్మ్ శాలరీ అని ఇట్లాంటి కీ పాయింట్స్ అని గుర్తుంచుకుంటేనే మీరు ఇట్లాంటి క్వశ్చన్ ని సాల్వ్ చేయగలుగుతారు. సెలెక్ట్ నేమ్ అనేది చూద్దాం. తర్వాత శాలరీ, క్వార్టర్ శాలరీ కదా, ఇంటూ 3 ఫ్రమ్ ఈఎంపి. సో ఇక్కడ చూడండి శాల్ ఇంటూ 3. మీకు స్పెసిఫిక్ గా శాల్ ఇంటూ 3 ఇట్లాంటివి కాకుండా నాకు దాని ప్లస్ ఇప్పుడు శాల్ ఉంది కదా, యాన్యువల్ శాలరీ అనేది రావాలి. సో అట్లాంటి కేసెస్ లో మనం హ్యాస్ అనే కీవర్డ్ ఉందాం. అంటే హ్యాస్ అంటే ఆల్టర్నేటివ్ నేమ్ కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే సేమ్ క్వార్టర్లీ శాలరీకే చేద్దాం. సెలెక్ట్ నేమ్ కామా సాల్ ఇంటూ 3 హ్యాస్ అని ఇచ్చి యాన్యువల్ సాల్ ఫ్రమ్ ఈఎంపి. సో ఇట్లా ఇస్తే మనకి యాన్యువల్ శాలరీ కాదు కదా, క్వార్టర్ శాలరీ. సో ఇక్కడ చూడండి మీకు క్వార్టర్ శాలరీ అనేది వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ యాన్యువల్ శాలరీ కనుక్కున్నాం. సెలెక్ట్ నేమ్ కామా సాల్ ఇంటూ 12 వేసుకున్నాం. యాన్యువల్ శాలరీ హ్యాజ్ యాన్యువల్ అండర్ స్కోర్ సాల్ ఫ్రమ్ ఈఎంపి. మీరు ఎప్పుడైనా ఒక 2 వర్డ్స్ ని ఇస్తున్నారంటే కంపల్సరీ అండర్ స్కోర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి యాన్యువల్ శాలరీ అనేది వచ్చింది మనకి, అవునా. సో ఈ ఫార్మేట్ లో ఉంటది అన్నమాట హ్యాస్ అని కీవర్డ్ అని. సో ఇలా మనము ఎక్స్ప్రెషన్ ని, యాన్యువల్ శాలరీని కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. సో ఇలా మీరు చాలా రకాలు చేయొచ్చు. లైక్ మనకి ఇప్పుడు యాన్యువల్ శాలరీ కావాలి, మిడ్ టర్మ్ శాలరీ కావాలి, క్వార్టర్ శాలరీ కావాలి, అండ్ కమిషన్ కూడా కావాలి మనకి ఇక్కడ. అప్పుడు ఏం చేస్తాం, సెలెక్ట్ నేమ్ అనేది ఎందుకు, ఒకవేళ మీరు నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్ సాలెంట్ చేసిన అవుట్పుట్ వస్తుంది. సో ఇట్లా ఇస్తుంటే ఏంటంటే స్పెసిఫిక్ గా ఏ పర్సన్ కి ఎంత శాలరీ అనేది మీకు విజిబుల్ అవుతుంది. సెలెక్ట్ హ్యాస్ 12 హ్యాస్ యాన్యువల్ సాల్ కామా సాల్ ఇంటూ 6 హ్యాస్ మిడ్ టర్మ్ సాల్ కామా సాల్ ఇంటూ 3 హ్యాస్ క్వార్టర్ సాల్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంది, ఈఎంపి కదా, సెమీకోలన్. సో ఇలా మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ చూడండి స్పెసిఫిక్ నేమ్ కి మనకి యాన్యువల్ సాల్, మిడ్ టర్మ్ సాల్, క్వార్టర్ సాల్. సో ఇక్కడ చూడండి మనకి కి 12,000, 6,000, 3,000 వచ్చింది. ఇట్లా ఏకి 1200, 600, 300 అని వచ్చింది. సో ఇలా అనేది హ్యాస్ అనే కీవర్డ్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. సో గైస్ చూసారు కదా మనం హ్యాస్ కీవర్డ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా చూసాము. సో మీరు కూడా ట్రై చేయండి, డిఫరెంట్ గా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.